హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని నా యొక్క చిన్న ఆశ. అయితే ఇప్పుడు సాయంత్రం అవుతుందండి. పోతొక్కవారు చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నా అంటే రేపు అక్క వాళ్ళది కోత ఉంది. చిన్న పంట కోత దాలవ అంటారు కదా, సాయం చేయడానికి అయితే వెళ్తున్నా అన్నమాట. ఎక్కడన్నా కష్టపడాలి, తప్పదు. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నాడు, మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. అక్క చెల్లెలు అన్న తర్వాత ఒకరికొకరు సాయం చేసుకుంటారు. సో నేను వెళ్తున్నాను రేపు ఉదయం కోత కోసం. ఈరోజే వెళ్తున్నాను అన్నమాట. కొద్దిగా టైం అయితే ఉంది, నేను త్వరగా అయితే వెళ్ళిపోవాలి. ఎండ కూడా తగలదు కదా అని ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూసేసి లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఓకే, అలా జైగా పుట్టి దగ్గరికి అయితే వచ్చేసిన. హాయ్ ఫ్రెండ్స్ అనండి. అనమ్మ జాను అను. హాయ్ ఫ్రెండ్స్ అను కిషోర్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? భోజనం చేశారా? ఏం కూర? వాళ్ళు అడుగు ఏం కూర అని. మీదేం కూర? సాయం చేద్దామని వచ్చాను కానీ నా పని సాయంలాగే ఉందండి. చూసారా ఎలా ఉన్నానో? ఉదయం నుంచి అస్సలు బాలే. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి, కళ్ళు తిరిగేస్తున్నాయి, వాంతులు కూడా అయిపోయినాయి. ఎందుకు అలా అయిపోయిందో అస్సలు అర్థం కావట్లేదు. ఉండండి, ఒక్కసారే ఇలా అయిపోయింది. ఏదో వీళ్ళకి సాయం చేద్దామని పరుగులు ఎత్తుకొని వచ్చాను. నైటు కొబ్బరి తోటలో మంచం వేశారు పడుకోమని. ఇక్కడ ఉన్నాను కానీ మనసు అంతా కోత దగ్గర ఉంది. నేను వచ్చిన ఫలితం లేకుండా పోయిందిరా బాబు అని వెళ్తాను. ఎలా అయినా సాయం చేయాలి. ఎండ బాగా సరదా తీరుస్తుంది. మా అక్కని చూపిస్తా. మా అక్క సీరియల్ వింటూ కోత కోస్తుంది. మా పొలం ఇంటికి ఎత్తో ఉంటాయి. మా పొలం ఇంటికి ఎత్తో ఉంటాయి. చిన్న మాట చెప్తున్నాడు. ఏడుగురా వచ్చేది అత్తడి నాతోటి. ఏడుగురే వచ్చారంటే మరి వెళ్ళు అక్కడికి. ఏడుగురు అక్కడికి పొమ్మండి అందరూ వెళ్ళి నాతో ఏమన్నా ఇద్దరు పోదు. మరి ఎండ కాలగా ఇద్దరు రోజు తీసుకొచ్చింది. భోజనం అయితే చేసి మళ్ళీ వెళ్తున్నాము పొలంకి. మధ్యాహ్నం కొయ్యాలి కదా. పుడింగిలు తీసుకొని అయితే నేను కొద్దిగా లేటుగా వెళ్తున్నాను. పెద్ద రబడీలండి బాబీలు. నేను మా ఇంటి దగ్గర ఉన్నాడు, మమ్మీ కావాలంటారు. వచ్చాక అస్సలు మమ్మీ మాట వినరు. ఇటు మరీని రౌడీగాడు. ఎండ అయితే మస్తుగా వస్తుంది కానీ గాలి వేస్తుందిలేండి. కష్టం అనిపించట్లే పని అనేది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవ్వింది. చీకటి అయితే అయిపోయింది. రేపటికైతే ఇంకా ఉంది కానీ నేను రేపు అయితే బయలుదేరి వచ్చేస్తాను. అసలు అయితే ఓపిక లేదురా బాబు. బాగుపోవడానికి సెలవు సాధ్యం కూడా లేదు. ఎందుకంటే ఉదయం వచ్చి ఇందంటే ఉన్నాం.
ఇంకేం సాధ్యంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ చెప్పు కిషోర్. బాయ్.